ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరియైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూర్. సెల్ నంబర్ 9000056466. అందరికీ నమస్తే అండి. నిన్న కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ గారు ప్రెస్ మీట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకి సంబంధించి మూలాలన్నీ కూడా బయటపెట్టారు. సో అలా బయటపెట్టే క్రమంలో ఆ సోషల్ మీడియాలో పనిచేస్తున్న వ్యక్తులకు పేమెంట్స్ ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ నుంచి వెళ్తున్నాయి అని చెప్పారు. సో ఈ డిజిటల్ కార్పొరేషన్ అనేది ఏంటి, దీని ఉద్దేశం ఏంటి, ఇదంతా కూడా దీన్ని వైసీపీ ఏ విధంగా ఉపయోగించుకుంది అనేది ఒకసారి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ ఈ డిజిటల్ కార్పొరేషన్ అనేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఆవిర్భవించిందండి. అంటే 2016లోనే డిజిటల్ మీడియా యూనిట్ యాజ్ పర్ ప్రొవిజన్స్ GOMS నెంబర్ 134 GA జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ 13 జూన్ 2016లోనే ఆంధ్రప్రదేశ్ కంటెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది ఒక వింగ్ ఏర్పాటైంది. 100% స్టేట్ ఓన్డ్ కంపెనీ అండ్ ద బోర్డ్ షల్ అపాయింట్ అట్ a professional management team including managing director and chief executive officer and a core management team with salary as per market standards as applicable for such institutions so as to manage day-to-day operations of the company in a professional and competent manner in line with industry's best practices అని అప్పట్లో ఒక జీవో వచ్చింది. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే 2016లోనే డిజిటల్ కార్పొరేషన్ ఏర్పాటైంది అనేది ఇప్పుడు వరకు నేను చెప్పిన ఉద్దేశం. 2020లో అంటే వైసీపీ వచ్చిన తర్వాత సో టీడీపీ ఉన్నప్పుడు ఏం చేసిందంటే ఆ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా వాళ్ళు సంక్షేమ పథకాలని ప్రమోట్ చేసుకున్నారు. ఉన్నట్టు చెప్పుకోవాలంటే అప్పట్లో 2019కి ముందు సంక్షేమ పథకాలు అమలు చేశారు కదా, చంద్రన్న బీమా అని అదని సంక్షేమ పథకం, దాన్ని ప్రమోట్ చేసుకున్నారు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు. సో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారంటే in the GO 7th read above, government have appointed Sri Chinna Vasudev Reddy as vice chairman and managing director Andhra Pradesh Digital Corporation Limited. సో వాసుదేవ్ రెడ్డి గారిని ఎప్పుడు ఆయన్ను చైర్మన్గా వేశారంటే వైస్ చైర్మన్ అండ్ ఎండీగా వేశారంటే 23/2020 అప్పట్లో ఆయన ఎండీగా వేశారు. తర్వాత దీన్ని అంటే 2020 నుంచి ఇది వైసీపీకి పూర్తిగా ఉంది. టీడీపీ ఏమో కేవలం ప్రభుత్వ పథకాలను ప్రమోట్ చేసుకోవడానికి వాడుకుంది. వైసీపీ ఏమో ప్రభుత్వ పథకాలను ప్రమోట్ చేయడంతో పాటు వైసీపీ స్వంత వ్యవహారాలకు వాడుకుంది. అది తేడా. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కేవలం వాళ్ళ సంక్షేమ పథకాలు వాళ్ళు అమలు చేసిన ప్రభుత్వం మంచిని మాత్రమే చేసుకున్నారు. అఫ్కోర్స్ అది టీడీపీ ప్రచారమే కావచ్చు, కానీ ఒక సిస్టమేటిక్గా వెళ్ళింది, నిబంధనలకు విరుద్ధంగా లేదు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏం చేశారంటే ప్రభుత్వ పథకాల వరకు ప్రమోట్ చేసుకోవచ్చు. ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పథకాలు ఇచ్చారు, అన్ని పథకాలు ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం కట్టారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాజధాని వికేంద్రీకరణ, వాళ్ళు అక్కడ వరకు చేసుకోవచ్చు. కానీ సొంత పార్టీకి సంబంధించిన వ్యవహారాలు దానిలో నడిపించకూడదు, పార్టీలో వ్యక్తులకు దానిలో జీతాలు ఇవ్వకూడదు. వైసీపీ అక్కడ తప్పుకు దొరికింది. తాడేపల్లిలో పార్టీ కార్యాలయంలో నడుపుతున్న వైసీపీ కేంద్ర కార్యాలయం ద్వారా అందులో పనిచేస్తున్న ఉద్యోగులకు డిజిటల్ కార్పొరేషన్ ద్వారా వేతనాలు ఇచ్చారు. అది నిన్న గమనించారు. ఎంత అనుకున్నారు సంవత్సరానికి? సుమారుగా 24 కోట్లు. చూడండి, గవర్నమెంట్ ఆఫ్టర్ ద కేర్ఫుల్ ఎగ్జామినేషన్ హియర్ బై అకార్డ్ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఫర్ అన్ అమౌంట్ ఆఫ్ 24 crores 50 lakhs rupees 24 crores and 50 lakhs only for the meeting the expenditure towards payment of salaries, rents and utilities of AP Digital Corporation Limited అని ఇచ్చారన్నమాట. చూసారా, ఒక సంవత్సరంలో ఒక క్వార్టర్ నిమిత్తం అంటే ఒక 3 నెలల నిమిత్తం ఇచ్చిన శాలరీది ఫర్ ద 2 quarter అండర్ ద హెడ్ ఆఫ్ అకౌంట్. 2 quarter అంటండి. సో మొత్తానికి ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 2021-22 ఫైనాన్షియల్ ఇయర్లో మనకి దొరికిన ఒక జీవో ప్రకారం 24.5 కోట్లు ఇచ్చారు. అలా ఆ 5 ఏళ్లలో వాళ్ళు ఎంత ఖర్చు చేశారనేది మనం ఈజీగా మినిమం తక్కువలో తక్కువ 100-150 కోట్లైనా ఖర్చు చేసి ఉంటారు కదా. ఇందులో సింహభాగం ఆ పార్టీ కార్యకర్తలకు వెళ్ళింది.
సో దీనికి చైర్మన్ ఎవరు, ఎండి ఎవరు, చైర్మన్ ఎవరు? ఐ డ్రీమ్ మీడియా ఉంది కదా, మీ అందరికీ తెలుసు ఐ డ్రీమ్. సో ఐ డ్రీమ్ చైర్మన్ వాసుదేవరెడ్డి గారే దీనికి కూడా చైర్మన్. అంటే ఆయన వైసీపీకి అనుబంధంగానే పనిచేసేవాళ్ళు. సో ఆయనకు దీనికి చైర్మన్గా ఇచ్చారు. అందుకే మీకు ఐ డ్రీమ్లో కూడా ఎక్కువగా వైసీపీ అనుకూల వార్తలు, వీడియోలు ఎక్కువగా వచ్చేవి. తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద, జనసేన పార్టీ వాళ్ళ మీద అందులో ఎక్కువగా నెగిటివ్గా ప్రచారం జరిగేది. ఎందుకంటే ఉప్పు తిన్న ఫలితం ఊరికే పోదు కదా, ప్రభుత్వం ఉప్పు తింటున్నారు కదా, వైసీపీ ఉప్పు తింటున్నారు కదా, అది. అలాగే పోనీ అక్కడి వరకు ఏదో చేసుకుంటే చేసుకున్నారు. వైసీపీ వాళ్ళ ఇళ్లలో పనిచేసిన వాళ్ళని, వైసీపీ ఆఫీసుల్లో పనిచేసిన వాళ్ళని, వైసీపీ సోషల్ మీడియాలో పనిచేసిన వాళ్ళకి దీని నుంచి జీతాలు ఇచ్చారు. వాళ్ళు ఊరికే పోనీ వాళ్ళు ఏమైనా పోనీ పార్టీ ప్రచారం చేసుకుంటే చేసుకోవచ్చు, పార్టీ జెండా ప్రమోట్ చేసుకుంటే చేసుకోవచ్చు, పార్టీకి ఓటేయండి అని చేసుకుంటే చేసుకోవచ్చు. కానీ బూతులు ప్రచారం చేశారు, పచ్చి బూతులు మాట్లాడారు, పిచ్చ బూతులు మాట్లాడారు, అసభ్య పదాలు. అక్కడే సమస్య వచ్చింది. వీళ్ళు డిజిటల్ కార్పొరేషన్ నిధులు వాడుకోవడం తప్పే కాకపోతే తప్పులు సర్వసాధారణంగా జరుగుతాయి కాబట్టి చూస్తూ వదిలేయచ్చు కానీ వీళ్ళు ఎప్పుడైతే బూతులు పోస్ట్ చేశారో, వీళ్ళు ఎప్పుడైతే మార్ఫింగ్లు, వీడియోలు, ఆ దరిద్రగొట్టు వ్యవహారాలన్నీ దాంతో నడిపారో అప్పుడు మూలాల్లోకి వెళ్ళారు. చేసిన తప్పులో కూడా వీళ్ళు ఎన్ని వక్ర బుద్ధి చూపించారో చూడండి, ఎంత దరిద్రగొట్టు పనులు చేశారో చూడండి. మరి దీన్ని ఏమనాలి? ఇక్కడ ఇంకో పాయింట్ మీకు చెప్పాలి. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి, వైసీపీకి ఆల్మోస్ట్ కొన్ని పోలికలు ఉన్నాయని మనకు తెలుసు కదా. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి, ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి కొన్ని పోలికలు ఉన్నాయి, స్నేహం ఉంది, చాలా స్ట్రాంగ్ రిలేషన్ ఉంది, అదంతా తెలుసు. వాళ్ళు ఏం చేశారు తెలంగాణలో చూడండి. ఒక జీవో ఏదో దొరికింది ఈ మధ్య, బడ్జెట్ ప్రొవైడెడ్ టు ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ అండర్ ఎలక్ట్రానిక్ మీడియా టు డిజిటల్ మీడియా వింగ్ అని చెప్పి ఒక 15 కోట్లు రిలీజ్ చేశారు. 2023-24 టైంలో డిజిటల్ క్యాంపెయినింగ్ ఆన్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అదర్ గవర్నమెంట్ స్కీమ్స్ త్రూ డిజిటల్ మీడియా వింగ్ ఆఫ్ ఐటీ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఆ డిపార్ట్మెంట్ అనమాట. ద కమిషనర్ INPR ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ ఈజ్ పర్మిటెడ్ టు మేక్ పేమెంట్ టు డిజిటల్ మీడియా వింగ్ అని చెప్పి వాళ్ళకు 15 కోట్లు వాళ్ళు రిలీజ్ చేశారు. వీళ్ళు ఎవరికి ఇచ్చారు? తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్కు అనుకూలంగా పనిచేసిన కొంతమంది జర్నలిస్టులకి, కొంతమంది కార్యకర్తలకి, కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి ఇచ్చారు. అంటే తెలంగాణలో వాళ్ళు ప్రభుత్వ నిధుల్ని వాళ్ళ పార్టీ కోసం వాడుకున్నారు, ఇక్కడ వీళ్ళు ప్రభుత్వ నిధుల్ని వీళ్ళ పార్టీ కోసం వాడుకున్నారు. వీళ్ళు ఈ డిజిటల్ కార్పొరేషన్ నిధుల నుంచే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు చూసారా, RGV గారు, రామ్ గోపాల్ వర్మ గారు అండ్ ఇంకొంతమంది ఉన్నారు కదా, ఒక మహిళలు కొంతమంది. సో వాళ్ళందరికీ ఈ డిజిటల్ కార్పొరేషన్ నుంచే నిధులు ఇచ్చారు నెల కూడా. అంటే జగన్మోహన్ రెడ్డి గారిదో లేదంటే వైసీపీదో రూపాయి కూడా ఖర్చు అవ్వాలి. కానీ వాళ్ళ పార్టీ ప్రమోషన్స్ అయిపోయి వాళ్ళ రాజకీయ ప్రత్యర్థుల మీద బూతులు తిట్టేశారు. తిరిగి ఇలా వాళ్ళ మీద బూతులు తిట్టి చుట్టూ తిరిగి వచ్చి తన కుటుంబ సభ్యుల మీద బూతులు తిట్టారు, తన కుటుంబ సభ్యుల మీద బూతులు పోస్ట్ చేశారు. సో అలా వచ్చిందనమాట. ఇది డిజిటల్ కార్పొరేషన్కి సంబంధించిన వ్యవహారం. అలా వాళ్ళు నిధులు పార్టీకి మళ్లించారు, సోషల్ మీడియాకి మళ్లించారు. ఆ మూలాలన్నీ ఇప్పుడు పోలీసులు కనిపెట్టారు. ఇది కొంచెం చాలా సీరియస్ కేసే కాబోతోంది. థ్యాంక్ యూ.